హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటంటే, మనకి బెలూన్ గృహాలు ఐడియా ఉంది కదా. సాధారణంగానే గృహాలు అనగానే ఏ కొండల్లోనో కోనల్లోనో ఉంటాయి అనుకుంటాం, కానీ ఈ గృహాలు మాత్రం భూమి లోపల ఏర్పడ్డాయి అన్నమాట. ఉపరితలాలు దాదాపుగా చాలా లోతు ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉండదన్నమాట. మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అనమాట, అవే ఈ ఫొటోస్. ఎవరి ఫోన్లు కూడా పనిచేయలేదు, ఐఫోన్ ఒకటే కొద్దిగా ఫోటోలు మంచిగా వచ్చాయి. లోన ఒక శివుడి విగ్రహం కూడా ఉందన్నమాట, అదే ఇది. ఈ గృహాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఇది బాగా ప్రసిద్ధి చెందిందనమాట. ఇది విజిట్ ప్లేసెస్కి మంచిగా చూడొచ్చు, కానీ ఎండాకాలం అయితే వెళ్ళొద్దు. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మనం ఏంటంటే, ఈ బెలూన్ గృహాలకి మ్యాప్ పెట్టేసుకుని వెళ్ళిపోదాము. ఇదంతా చూశారు కదా, మొత్తం అంతా కూడా పార్కింగ్ ప్లేస్ లాగా ఉంది కదా. ఎక్కువ ఎండాకాలం వెళ్ళరు, ఎందుకంటే కింద కూడా ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే బుద్ధుని విగ్రహం మనకి ఎదురు పెడతారు. చూశారు కదా ఎంత అందంగా ఉంది బుద్ధుని విగ్రహం. సో ఇవన్నీ కూడా పార్కింగ్ కోసం చెట్లు నాటారు. కొంచెం ఎక్కువ లేవు, లైట్గా ఉన్నాయి, బట్ ఇవే అక్కడ చాలా ఎక్కువగా కనపడతాయి. డెవలపింగ్ అనేది లేదు, కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ ఏరియా అంతా కూడా. కానీ మనం ముందుకు వెళ్ళగానే ఇంకెంతకీ గృహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇప్పుడు మనం అంతా రోడ్డు మీద వెళ్తున్నాం కదా, ఈ రోడ్డు కింద గృహాలు ఉన్నాయి అన్నమాట. మొత్తం కూడా గృహాలే ఉంటాయి. ఇది నేను 2 years బ్యాక్ తీసిన రికార్డు. సో ఇప్పుడు కుదిరింది నాకు వీడియో ఎడిట్ చేసి వెళ్ళడానికి. ఇది చూశారు కదా, మనకి ఇక్కడ ఏంటంటే టికెట్లు అమ్ముతున్నారు. టికెట్ కౌంటర్ అనమాట ఇది. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి, ఎన్ఆర్ఐకి సపరేట్ రేట్ ఉంటుంది. మేబీ 100 రూపాయలు ఉంటుంది. నేను ఇది 2 years బ్యాక్ తీసాను కాబట్టి ఒక 100 ఆ లోపే ఉండొచ్చు అనమాట. మనకి లోపలికి వెళ్ళడానికి రావడానికి బయటకు ఒకటే దారి ఉంటుంది. ఈ 2 గృహాలే అనమాట. మెయిన్గా ఈ గృహాలు కాకుండా నెట్ సైడ్ మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో టికెట్ తీసుకొని కిందకి వెళ్తాము. మేము వెళ్ళినప్పుడు వీకెండ్ వెళ్ళలేదు. వీకెండ్ వెళ్తే ఏంటంటే కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు అనుకుంటా. వీకెండ్ వెళ్ళలేదు కాబట్టి ఇలా ఉన్నారు. ఇక్కడ నోట్ ఇచ్చారు చూసారా, ఏదైనా గాలి మనకు అంతగా అందకపోతే మాత్రం గాలి పంపులు కొట్టాలు ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ తీసుకోమని చెప్పి మనకి ఇక్కడ నోటీస్లో ఇచ్చారు. కానీ జాగ్రత్త, చిన్న పిల్లల్ని అయితే లోనకి తీసుకెళ్ళొద్దండి. చూశారు కదా ఇదంతా ఎంట్రన్స్లో ఎలా ఉందో. అసలు స్టార్టింగ్ ఇక్కడే మనకి చాలా భయంగా ఉంటుంది, చాలామంది భయపడతారు కూడా, కానీ ఏముండదు, చాలా బెటర్గా ఉంటుంది. వీకెండ్ అయితే మాత్రం చాలామంది జనాలు వస్తారు. ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుందో, అంత కొండ కదా. పైన చూసారుగా అంత మట్టి ఉంది, కింద కొండ ఉంది అనుకుంటున్నారు. ఇది ఎంత దూరం ఉందంటే అంత దూరం ఉందనమాట. నాకు రికార్డ్ చేయడానికి 8 నిమిషాలు 9 నిమిషాలు పట్టింది. సో ఇది గేట్ అనమాట. నైట్ టైం ఇది క్లోజ్ చేస్తారు, పగల వరకు విజిట్ అనమాట. ఓన్లీ సండే అయితే మాత్రం కొంచెం జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి విజిట్ చేయడానికి కొంచెం చాలా బాగుంటుంది. అది చూశారు కదా, ఇక్కడ మనకి ఇవన్నీ ఇచ్చారనమాట. దీన్ని మొదటిసారిగా 1984లో రాబర్ట్ బ్రూఫ్ అనే ఆంగ్లేయుడు బెలూన్ గృహాల గురించి ప్రస్తావించాడు. ఆ తర్వాత దాదాపు 1 శతాబ్దం పాటు మరుగుపడిపోయిన వీటిని జర్మన్ దేశస్థుడైన గెట్టర్ సర్తంలో మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చారు. పొడవైన సొరంగ మార్గాలు దేశంలోనే ఇది 2వ స్థానంగా చెప్పుకోబడింది. వీటి అద్భుతాలు ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పని లేదు. మనకి రీసెంట్గా అయితే ఇది ఈ ప్లేస్ ఉంది కదా, ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ ఉంది కదా, సాహసం సినిమాలో షూటింగ్ మొత్తం ఈ ప్లేస్లోనే తీశారనమాట. ఒక 1 day పడుతుంది ఇదంతా చూడటానికి. ఫస్ట్లో మేము అందరం ఫోటోలు దిగాం కదా, ఇది ఈ లైట్ల కాడే అనమాట. వర్షాకాలంలో మాత్రం అసలు వెళ్ళొద్దు, అలానే ఎండాకాలం కూడా బెటర్. ఎండాకాలం ఏంటంటే కొద్దిగా మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం అయితే కొంచెం బెటర్. మరి మిట్ట మధ్యాహ్నం అలా వెళ్ళమాకండి, ఈవినింగ్ టైం కొద్దిగా ప్లాన్ చేసుకోండి. 4కి అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. లైట్లు చూసారు ఎంత అందంగా ఉన్నాయో. మనకి వెళ్తా ఉంటాను, తెలియని మార్గాల్లోకి అయితే అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది కూడా చాలా మార్గాలు ఉంటాయి. జనసంచారం ఎటైతే వెళ్తుందో అటే వెళ్ళండి. సపరేట్గా మనం ఏదో పొడుద్దామని మాత్రం వెళ్తే మాత్రం మీరే ఇరుక్కుంటారు. మనల్ని ఎత్తుకోవడానికి మళ్ళీ ఒక రెస్క్యూ టీం రావాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్త. మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా చూశారు కదా, లైట్కి అసలు ఎలా అనేది
ఇదేంటంటే మనకి ఏసీ అనమాట, అంటే మనకి ఆక్సిజన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, మనకి ఆ ఆక్సిజన్ అనేది పైప్ నుంచి గొట్టాల ద్వారా మనకి లోనికి వదులుతారనమాట. భారతదేశంలోనే రెండో అతిపెద్ద గృహాలుగా చెప్పుకుంటారు. చూద్దాం అంటే మాత్రం నేను 2 ఏళ్ళైంది వెళ్ళిపోయి, ఇప్పుడు టికెట్ ప్రైస్ ఎలా ఉన్నాయో తెలియదులే, కానీ ఇది 3229 మీటర్ల పొడవు, లక్షల ఏళ్ల క్రితం నాటి ఏర్పడ్డాయి ఇవి. సో ఇది మనం వెళ్ళాలనుకుంటే ఏంటంటే నంద్యాల జిల్లా కొమినిగుండ్ల మండలం బెల్లం గ్రామాన్ని కొడితే మనకు వచ్చేస్తుంది. మనకి రూట్ మ్యాప్ నియర్ బై వచ్చేస్తుంది అనమాట. మనం రూట్ మ్యాప్ పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేశారు. మనం ఎక్కువగా విజిట్ టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల వరకే ఉంటుంది. ఏపీ టూరిజం కింద మనం చూడవచ్చు అనమాట. సో బెస్ట్ టైమింగ్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం మనకి అక్టోబర్ నుండి మార్చి వరకేనండి. మిగతా టైంలో మాత్రం వర్షాకాలంలో అలానే ఎండాకాలంలో వద్దు. సో మార్చి టైంలో బెటర్ అని, అక్టోబర్ బాగుంటుంది. ఈ కనిపెట్టినోడికి దండం పెట్టొచ్చండి బాబు, చూసారు ఎట్లా ఉన్నాయో. వెళ్తుంటే మాకే భయం వేసింది, కానీ ఆ టైంలో ఏముంది, వెనక ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో అలా వెళ్ళిపోయాం అనమాట. అసలు ఇదంతా ఎలా తవ్వారో, బంగారం కోసం తవ్వినట్టుగా ఉంది కదా. మనకి కేజీఎఫ్ సినిమాలో బంగారం తవ్వుతారు కదా, అలా ఉన్నాయి కదా ఈ సీన్లన్నీ కూడా. సో నాకు తెలిసి అంత లక్షలకి వెళ్ళాలంటే బంగారం కోసం ఇదంతా తవ్వినట్టుంది, లేదంటే ఇంత పెద్దగా ఎందుకు తవ్వుతారు చెప్పండి. జాగ్రత్త, పైన తగలకుండా మాత్రం వెళ్ళాలి. కిడ్స్ని మాత్రం తీసుకెళ్ళొద్దండి, కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది ఈ ప్లేస్లో మాత్రం. ఎక్కువ ఆక్సిజన్ ప్లేస్లో ఉండేటట్టుగానే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా మనకు గొట్టం, ఈ గొట్టం ఏంటంటే మన పైనుంచి కింద ఆక్సిజన్ వదులుతారు, అదే వీడియో చూశారు కదా. ఇక్కడ ఎవరు లేరు, సో మీరు వెళ్ళమక్కండి. ఇలాంటి ప్లేస్లో మాత్రం కొంచెం ఫ్రెండ్స్తో మూవ్ అవ్వండి. సో జాగ్రత్తగానే ఉంటుంది, కానీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అందుకే చెప్తున్నాను పదే. ఇక్కడ ఈ పైప్ గొట్టం చూడండి, ఇది ఈ పక్కన కనపడుతుంది కదా, ఇదే మనకి ఆక్సిజన్ వచ్చింది అనమాట. ఇక్కడ కొంచెం ఊపిరి పీల్చుకొని, సో ఊపిరి అంతపోతే మాత్రం ఆస్తమా ఉన్న వాళ్ళు మాత్రం అసలు వెళ్ళొద్దు, అసలు రావద్దు కూడా ఈ ప్లేస్కి. ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. సాహసం సినిమా అంతా ఇదేనమాట. సో మనం అంతా చూసేసాం కదా, ఇక బయటకు వచ్చేస్తున్నాం అనమాట. ఇది బయటకు వచ్చి విజిట్కి. ఫైనల్గా అమ్మయ్య వచ్చేసాం బయటికి. సో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మన ఛానల్ పేరు వచ్చేసి వలీ ఫుటేజ్. Chasing vibes like